22వ సర్గము యువరాజ పట్టాభిషేకము ఆగిపోవుట వనవాసము ప్రాప్తించుట అనునవి దైవికములే, ఈ రెండును నాకు సమానములే అని శ్రీరాముడు లక్ష్మణునితో పల్కుట మరియు కైకేయేడ గౌరవభావమును ప్రకటించుట. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడిన కారణముగా సౌమిత్రి మానసిక వ్యధతో దైన్యము వహించియుండెను. అతడు అసహనముతో ఊగిపోవుచుండెను, మహాసర్పమువలే బుసలు కొట్టుచుండెను. రోషముతో అతని కనులు ఎరుపెక్కెను. అట్టి లక్ష్మణుని దరిజేరి మనోనిగ్రహముగల శ్రీరాముడు ధైర్యము వహించి ఏ విధముగను తొణకక బెణకక తనకు ప్రేమపాత్రుడైన అనుంగు తమ్మునితో ఇట్లు నుడివెను. సోదర లక్ష్మణ, తండ్రిగారిపైగల రోషమును నావనగమన కారణముగా నీలో పెల్లుబికిన శోకమును విడనాడుము. ధైర్యమును వహింపుము. జరిగిన సంఘటనలను అవమానముగా భావింపకుము. సత్యపరిపాలనతో తండ్రిని తరింపజేయుదుమని సంతోషమును పొందుము. నేడు నా రాజ్యాభిషేక నిమిత్తమై సిద్ధపరచబడిన సామగ్రిని వెంటనే తొలగింపుము. నా ప్రయాణమునకు ఎట్టి ఆటంకములను లేకుండా చూడుము. నాయన సౌమిత్రి, ఇంతవరకును రాజ్యాభిషేక నిర్వహణకే సాధన సామగ్రిని సమకూర్చుటలో సాటిలేని ఉత్సాహమును చూపితివి. ఇప్పుడు నా వనగమనమునకై ఏర్పాట్లు చేయుటలోగూడా అట్టియుత్సాహమునే ప్రదర్శింపుము. సోదర, నా రాజ్యాభిషేక విషయమున కైకేయిమాత యొక్క మనస్సులోని పరితాపమును తొలగించుచు ఆమెలో ఎట్టి సందేహమూ రాముడు తండ్రి ఇచ్చిన వరదానములకు కట్టుబడియుండునో లేదో అని కైకేయి మనస్సున శంఖకారణముగా భరతుని యువరాజ పట్టాభిషేకము జరుగునో జరుగదో అని ఆమెకు దుఃఖము, ఈ శంకాదుఃఖములకు చోటు లేకుండా చేయుము అని లక్ష్మణునకు రాముని సూచన. భరతుడు యువరాజైనచో నాగతి ఏమగునో యని కౌసల్యాదేవి మనస్సులో శంక, వనవాసమున రాముడు కష్టములు అనుభవింపనున్నందులకును పుత్రుని ఎడబాటునకును ఆ తల్లికి దుఃఖము కౌసల్యకు ఎదురుకానున్న ఆ శంకా కారణముగను దుఃఖములను తొలగింపుమని సౌమిత్రికి శ్రీరాముని హితబోధ. విచారము లేకుండునట్లు చేయుము. మనస్సులోని శంకల కారణముగా ఆమె దుఃఖపడుటను నేను ఒక్క క్షణముగూడ సహింపలేను, ఉపేక్షింపజాలను. బుద్ధిపూర్వకముగాగాని తెలియకగాని తల్లులకైనను తండ్రికైనను ఏ విధముగను ఎప్పుడైనను రవ్వంత అప్రియమును సైతము చేసి ఎరుగను. పరలోక భీతి కలవాడైన నా తండ్రి ఆడిన మాట తప్పనివాడై అమోఢ్ పరాక్రమశాలియై సత్యవచనుడగుటచే నిర్భయముగా జీవించుచుండుగాక. ఈ పట్టాభిషేక కార్యము ఆగిపోకయున్నచో కైకేయికి తానిచ్చిన వాగ్దానము తన సత్యప్రతిజ్ఞ భంగమైనదని దశరథ మహారాజునకు మనస్తాపము కలుగును. ఆయన పరితాపము నన్ను తప్పింపజేయును. ఓ లక్ష్మణ, అందువలన పై కారణముల వలన నా అభిషేకి కార్యక్రమమును మానుకుని వెంటనే ఈ నగరము నుండి వనములకు వెళ్లవలెనని తలంచుచున్నాను. నేను వనములకు వెళ్లినచో తన ప్రయత్నమున కృతకృత్యురాలైన కైకేయిదేవి వెంటనే నేడే ఎట్టి తత్తరపాటు లేకుండా నిశ్చింతగా తన కుమారుడైన భరతుని పట్టాభిషిక్తునిగావించును. నేను నారచీరలను ధరించి జటాజూటధారినే వనములకు వెళ్లగా ఆమె మనస్సు చల్లబడును. తండ్రి అయిన దశరథుడు కైకేయికి చేసిన తన ప్రతిజ్ఞకు కట్టుబడి నా అరణ్యవాస విషయమున ఎట్టకేలకు ఒక దృఢనిశ్చయమునకు వచ్చెను, మనస్సును స్థిరపరచుకునెను. ఈ విషయమున ఆయనను కష్టపెట్టజాలను. కనుక వనములకు వెళ్లెదను. ఇక ఏమాత్రము ఆలసింపరాదు. ఓ సౌమిత్రి, రాజ్యాధికారము నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవుటకును నా వనవాస ప్రాప్తికిని దైవమే కారణము. ఇందు కైకేయి దోషము ఏమాత్రమూ లేదు. ఇది ముమ్మాటికిని విధివిలాసమే. అట్లు కానిచో నన్ను అడవులకు పంపవలెననడి బుద్ధి ఆమెకు ఎట్లు పుట్టెడిది? ఓ సౌమ్యుడా, తల్లులైడా నాకుగల ప్రేమాభిమానములలో హెచ్చుతగ్గులు లేవు. నాకు వారందరును సమానమే. ఇంతవరకును వారియేడా నాకు ఏమాత్రము భేదబుద్ధి లేదు. అట్లే కైకేయి తల్లి ఇంతకుముందు ఎన్నడును నాపైగాని తన కుమారుడైన భరతునిపైగాని భేదభావము చూపి ఎరుగదు. వీటినన్నింటినీ నీవును ఎరుగుదువు. నా యువరాజ పట్టాభిషేకము ఆగిపోవునట్లుగను నాకు వనవాసము ప్రాప్తించినట్లుగను ఆ కైకేయి పలికిన తీవ్రమైన దుర్వచనములు ఆమె బుద్ధిపూర్వకముగా నుడివెనవి మాత్రముగావు. అవియన్నీను విధిప్రేరితములు. కనుక వీటన్నింటికిని దైవమే తప్ప మరివేరొక కారణము లేదని తలంతును.
సుఖస్య దుఃఖస్య న కోపీ దాత పరో దదాతీతి కుబుద్ధి రేషా అహం కరోమీతి వృథాభిమానః స్వకర్మసు త్రగ్రథితో హి లోకః. అధ్యాత్మరామాయణము. జనులకు కలిగెడి సుఖదుఖములకు ఇతరులు ఎవ్వరును కారకులు కారు. అవి పరులవలన కలుగుచున్నవనుకొనుట సరికాదు. జనులకు ఈ సుఖదుఖములను కలిగించుచున్నది నేనే అని ఎవ్వరైనూ విర్రవీగుట దురహంకారము. తాము చేసుకొనిన సుకృత దుష్కృతముల వలననే అవి వారికి ప్రాప్తించుచున్నవి. కైకేయి మిక్కిలి సాధుస్వభావము గలది, ఉత్తమరాజవంశమున జన్మించినది, భూతదయ మొదలగు సద్గుణములతో విలసిల్లునది. అట్టి ఆ ఉత్తమురాలు ప్రాకృత స్త్రీవలే దుష్టస్వభావము గలిగి నీచవంశమున జన్మించిన గుణహీనైన ఒక క్షుద్ర స్త్రీవలే ఎట్లు మాట్లాడును? అందున ఇతరుల సమక్షమునగాని ఇతరుల ద్వారా గాని కాక పతి సమక్షముననే స్వయముగా, పైగా అత్యంత ప్రేమపాత్రుడనైన నాకు కీడుతలపెట్టుచు ఇట్టి అప్రియవచనములను ఎట్లు మాట్లాడును? విధివిలాసము ఊహించుటకు అలవికానిది. అది మానవులకే గాదు దేవతలకును నివారింపశక్యముగానిది. ఆ విధివైపరీత్యమే నాపైనను ఆమె మీదను పడినదనుట యుక్తము. తత్ప్రభావమున కైకేయి బుద్ధి మారిపోయినది, నా చేతికి చిక్కిన రాజ్యాధికారము జారిపోయినది. ఓ లక్ష్మణ! విధి నిర్ణయము ప్రకారము కర్మఫలమును అనుభవించుట తప్ప ఆ విధిని, దైవమును నిగ్రహించెడి ఉపాయము ఏదీయును లేదు. కనుక దైవమును ఎదుర్కొనుటకు ఎవరు సాహసింతురు? సమస్త ప్రాణులకు కలిగెడి సుఖదుఖములకును, శాంతి క్షోభములకును, లాభనష్టములకును, ఉత్పత్తి వినాశములకును, జననమరణములకును కారణములను ఊహింపజాలము. ఇవియన్నీను విధినిర్ణయములే. తీవ్రముగా తపమనరించు ఋషులు సైతము దైవోపహతులై కామక్రోధములకు లోనే తమ కఠోర నియమములకు తిలోదకములిచ్చి భ్రష్టులగుదురు. ప్రయత్నపూర్వకముగా ఆరంభించిన కార్యములు ఆగిపోవుట, అనుకొనని విధముగా అకస్మాత్తుగా నూతన సంఘటనలు తటస్థించుట, ఇవియన్నీయును దైవనిర్ణయ ఫలితములే గదా. ఈ విధమగు తాత్విక దృష్టితో నా అంతఃకరణమును, మనస్సును నేను నిగ్రహించుకొనుట వలన నా పట్టాభిషేకము ఆగిపోయినను నాకు ఎట్టి పరితాపము కలుగుటలేదు. అందువలన నీవును నావలనే పరితాపమును త్యజింపుము. పట్టాభిషేకమునకు సంబంధించిన ప్రక్రియనంతయును వెంటనే నిలిపివేయుము. ఓ లక్ష్మణ! పట్టాభిషేకము కొరకై పూర్ణజలకలశములు ఇచట సిద్ధపరచబడియున్నవి. అవి నా తపోవ్రత దీక్షాస్నానములకు ఉపయోగపడగలవు. అది సరిగాదు. రాజ్యపట్టాభిషేక నిమిత్తమై రాజద్రవ్యముతో సమకూర్పబడిన ఈ కలశజలములతో నాకేమి పని? రాజ్యాభిషేక నిమిత్తమై ఏర్పరచబడిన కలశజలములతో తాపసవరత స్నానములను ఆచరించినను రాజ్యకాంక్షతో శ్రీరాముడు స్నానములను ఆచరించుచున్నాడు అను శంక కైకేయికి కలుగవచ్చును. కనుక అట్టి సందేహములకే తావులేకుండా శ్రీరాముడు ఆ జలములతో స్నానము చేయుట మానుకొనెను. నేను స్వయముగా బావుల నుండి తోడుకొనిన జలములతో నాతపోవ్రత స్నానములను ఆచరించుటయే యుక్తము. ఓ సౌమిత్రి! నాకు రాజ్యలక్ష్మి, రాజ్యాధికారము దక్కనందులకు నీవు ఏమాత్రము పరితపింపవలదు. నాకు రాజ్యాధికారమైనను వనవాసమైనను సమానమే. తరచుచుచునచో వనవాసమే నాకు మహాఫలము, సంతోషదాయకము. వనములలో రాజ్యపాలన క్లేశములుండవు. మీదు మిక్కిలి ప్రకృతి సౌందర్య దర్శన భాగ్యము అచట లభించును. తమ్ముడా! లక్ష్మణ! నా పట్టాభిషేకము ఆగిపోవుటకు పినతల్లియైన కైకేయే కారణమని తలంపవలదు. విధి ప్రేరణ చేతనే ఆమె అట్లు మాట్లాడినది. దేవశక్తి ఎంతటిదో నీవును ఎరుగుదువుగదా. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 22వ సర్గము సమాప్తము.